ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. మనమైతే ఐడిను క్లాసెస్ అనే ఆట్రిబ్యూట్స్ గురించి వీడియోలో డీటెయిల్గా చూస్తాం. ఫస్ట్ వాట్ ఈస్ ఐడి అనేది చూద్దాం. ఇప్పుడు ఐడి వచ్చేసి నేను ఒక హెచ్1 ఎలిమెంట్ తీసుకుంటాను. హెచ్1 ఎలిమెంట్ తీసుకొని దీని లోపల సేమ్ నా పేరు రాస్తున్నా, విష్ణు అని రాసా కదా. ఇప్పుడు మనం వెళ్ళేసి చూసే వెబ్ పేజ్లో లైపోర్ట్లో ఇక్కడైతే బోత్ దానిలోకి రెడ్ కలర్ అనేది అప్లై అయింది. వై? ఎందుకంటే నేను హెచ్1కి ఆల్రెడీ ప్రాపర్టీ అనేది ఇచ్చేసా కాబట్టి రెడ్ కలర్లో కలర్ అనేది రెడ్ ఇచ్చేసా కాబట్టి అది బోత్ హెచ్1 ఎలిమెంట్స్కి అయితే మనకి అండర్స్టాండ్ చేసుకొని రెండు దానికైతే ఇస్తుంది. మనకి ఓన్లీ విష్ణు అనే దానికి గ్రీన్ కలర్లో వచ్చేలాగా మనము ఐడీస్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ మీరు స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ హెచ్1 ట్యాగ్లో ఇక్కడ ఒక ఆట్రిబ్యూట్ అయితే తీసుకోవాలి, ఐడి అని. ఐడి టైప్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇలా చూపిస్తుంది. స్ట్రింగ్ టైప్లో మీరు ఏదో ఒక నేమ్ పాస్ చేయండి. నేను నేమ్ అని ఇస్తున్నాను దీనికి. అంటే మీరు ఇక్కడ రాసి టెస్ట్కి రిప్రజెంటేషన్గా ఇక్కడ ఐడికి నేమ్ అనేది మీరు రాసుకోండి. ఈ నేమ్ అనేది రాసిన తర్వాత మనం ఐడీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాస్ట్రాక్ ఇలాగా యాస్ట్రాక్ యూజ్ చేసి మనం ఇక్కడ నేమ్ అని పాస్ చేసాం కదా, ఆ నేమ్ని ఇక్కడ పాస్ చేయాలి. లైక్ దిస్ నేమ్ సేమ్ సెమికోలన్, ఇది కర్లీ బ్రేసెస్ లోపల మనం కలర్ గ్రీన్ అయితే ఇచ్చేసి పోర్ట్లోకి వెళ్ళేసి చూస్తే చూడొచ్చు, ఇది రెడ్ కలర్లో ఉంది, ఇది గ్రీన్ కలర్లో చేంజ్ అయ్యింది. ఇలాగే సేమ్ క్లాసెస్ కానీ యూజ్ చేయొచ్చు. ఒక హెచ్1 ఎలిమెంట్ తీసుకుంటాను. మరి ఒక హెచ్1 ఎలిమెంట్ తీసుకుని దీని లోపల నా ఫ్రెండ్ నేమ్ రాస్తున్నాను, వంశీ అని రాస్తాయి కదా. అగైన్ మీరు వెబ్ పేజ్లోకి అయితే వెళ్ళి చూస్తే హెచ్1 ఎలిమెంట్కి ఆల్రెడీ మనము రెడ్ ఇచ్చాం కాబట్టి ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా రెడ్ అనేది టేక్ చేసుకుంటుంది అనమాట. అంటే రెడ్ అనేది తీసుకుంటుంది ఇక్కడ హెచ్1 ఎలిమెంట్ని. ఇప్పుడు మనము దీనికి కూడా ఒక డిఫరెంట్ ఆట్రిబ్యూట్ అయితే తీసుకోవచ్చు. ఇంకోటి క్లాస్ అయితే తీసుకోవచ్చు. సేమ్ క్లాస్లో ఒక నేమ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ నేమ్ విష్ణు వంశీ అని ఇచ్చా కదా, వంశీని ఇక్కడ క్లాస్ కూడా తీసుకుంటున్నాను. వంశీ అని తీసుకొని ఇక్కడ అగైన్ మీ స్టైలింగ్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నారు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఆ దాని లోపల వంశీ. ఈ డాట్ అనేది ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే మనము క్లాసెస్కి డాట్ అనేది రిప్రజెంట్ చేస్తాం ఫర్ ఐడెంటిఫై చేసేకి. ఇవి సెలెక్టర్స్ కదా, మన ఈ ట్యాగ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం డాట్ని అయితే రిప్రజెంట్ చేస్తాము. అలాగే ఐడీస్ని ఐడెంటిఫై చేయడానికి హ్యాష్ట్యాగ్ అయితే రిప్రజెంట్ చేస్తాం అనమాట. సేమ్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అవ్వకుండా ఇక్కడ నేమ్ అనేది రాస్తున్నాను. నేమ్ అనేది రాసా కదా, ఇది వచ్చేసి ఐడికి కూడా సేమ్ నేమ్ ఇచ్చాను, క్లాస్కి కూడా సేమ్ నేమ్ ఇచ్చాను. బట్ ఇది డిఫరెంట్గా టేక్ చేసుకుంటుంది. ఇక్కడ నేమ్ అని ఇచ్చాను కదా, కలర్స్లోకి వెళ్ళేసి ఏదో ఒక కలర్ ఇస్తున్నాను. దీనికి వచ్చేసి ఓకే స్కై బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడొచ్చు, సేమ్ నేమ్ ఐడికిను క్లాస్కి సేమ్ నేమ్ ఇచ్చాను, కానీ ఇది వచ్చేసి ఐడి, ఇది వచ్చేసి క్లాస్. ఇప్పుడు మనం చేసేది మన బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకుని డిఫరెంట్ కలర్స్ అయితే ఇస్తుంది. మీకు అవుట్పుట్లో చూస్తే అర్థమవుతుంది అనమాట ఇలాగా. ఎందుకంటే ఐడీస్ని మనం రిప్రజెంట్ చేసేది యాస్ట్రాక్తో, అదే క్లాస్ని రిప్రజెంట్ చేసేది డాట్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాస్ట్రాక్ తీసేసి డాట్ రిప్రజెంట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఈ డాట్ తీసేసి యాస్ట్రాక్ రిప్రజెంట్ చేసేసి నేను లైవ్ పోర్ట్లోకి వెళ్ళేసి చూస్తే మన కలర్స్ అనేది ఎక్స్చేంజ్ అయితే గమనించు. ఇలాగా ఈ యాస్ట్రాక్ అండ్ ఐడీస్ని యూజ్ చేస్తాం. బట్ ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు కదా బ్రో, రెండు దానికి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఐడిని వచ్చేసి యూనిక్గా ఒక ట్యాగ్కే యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్1 అని తీసుకునే హెచ్1 విష్ణు అనే దానికి ఒక ట్యాగ్కి మాత్రమే ఈ ఐడీస్ని మాత్రమే యూజ్ చేస్తాం. మల్టిపుల్ దానిలోనే ఐడీస్ని యూజ్ చేయలేం. మల్టిపుల్ అంటే ఇప్పుడు ఇంకొక హెచ్1 తీసుకుంటాను నేను. ఇప్పుడు ఇంకొక హెచ్1 తీసుకొని దీని లోపల గౌతమ్ అని రాశా. సేమ్ ఈ క్లాస్ని నేను కాపీ చేసుకుని ఈ హెచ్1 లోపల పేస్ట్ చేసేసి ఇలాగా మల్టిపుల్ టైప్స్ని క్లాస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక హెచ్1 తీసుకొని దీని లోపల
సాయి రాసేసి సేమ్ లైక్ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ కూడా క్లాస్ నేమ్ అంటే క్లాస్ ని మల్టిపుల్ ట్యాగ్స్ కి డిఫరెంట్ వాల్యూస్ ఉన్న దానికి యూజ్ చేసుకోవచ్చు. అదే కమింగ్ బ్యాక్ టు అవర్ ఐడీస్ అనేది ఇలా యూజ్ చేయలేము. ఐడీస్ అనేది యూనిక్ అనే రిప్రజెంట్ చేస్తాం అనమాట, ఒక్క ట్యాగ్ కే రిప్రజెంట్ చేస్తాము. అదే క్లాస్ ని ఇస్తే డిఫరెంట్ ట్యాగ్స్ కి మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అలాగా మీకైతే ఇక్కడ నేను చెప్పినది క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఐడీస్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇంకా కొంచెం క్లారిటీ కావాలంటే నేను నోట్ ప్యాడ్ చేశాను. ఐడీస్ అనేది హ్యాష్ తో మనము రిప్రజెంట్ చేస్తాం అనమాట. మనం ఏదైనా ఐడీస్ ని రిప్రజెంట్ చేస్తే హ్యాష్ తో రాస్తాము సిఎస్ఎస్ లో రాసేటప్పుడు. అదే కమింగ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్ డాట్ తో రిప్రజెంట్ చేస్తాము. సెలెక్టర్స్ అనేది ఐడెంటిఫై చేసేది ఈ హ్యాష్ ట్యాగ్ ఈ డాట్ తోనే మనకి ఐడెంటిఫై చేసి మన ట్యాగ్స్ కి ఆ సిఎస్ఎస్ ని అయితే అప్లై చేస్తాయి అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.